చదువు ఎంత చదువు చదివితే జడ్జి కావాలని ఇప్పుడు అంతే కదా జడ్జి విద్యని వ్యాపారం లాగా చేస్తారు కానీ కొడుకులు విద్యని వ్యాపారం చేయొద్దు. విద్యతోని ఒక్క రూపాయి కూడా సంపాదించొద్దు. ఉచితంగా సేవ చేయాలి కదన్నా. అవును, విద్య అంటేనే అది సేవనే. అది ఊరిని అమ్మ లక్షల కొద్ది ఫీజులు పెడుతుంటే వెనకట ఏంటంటే బతకలేక బడి పంతులు అయ్యేది. ఇప్పుడు బతక నేర్చిన వాడు బడి పంతులు అవుతాడు. ఆడు స్కూలే పెడతాడు. వాడు ఎప్పుడు చూస్తాడంటే ఎప్పటికి మనకు పైసలు రావాలంటే స్కూల్ పెట్టాలి. స్కూల్ పెడతాడు ఏమన్నా కానీ స్కూల్ పెట్టాలి. వాడికి బీటీ సర్టిఫికేట్ ఏముండదు, ఎవరితో పెట్టిస్తాడు. దానికి గ్రౌండ్ ఉండదు, పాడదు, సొంత బిల్డింగ్ కూడా ఉండదు. లిక్కర్ పాలసీ ఆమోదానికి తప్పించిన కేజ్రీవాల్ ఎన్నికల ఖర్చుల కోసం గోవాకు 44,54,00,000 సిబిఐ రిమాండ్ పిటిషన్ సంచలనాలు. ఢిల్లీ సీఎంకు 3 రోజుల సిబిఐ కస్టడీ. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ ఉపసంహరించుకున్న ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నాడు. కరెంటు బిల్లు ఆలస్యమైన డోంట్ వర్రీ, స్పాట్ బిల్లింగ్ మిషన్లో సాఫ్ట్వేర్ అప్డేటు. ఇకపై బిల్లు లేటుగా వచ్చిన నెల రోజులకే ఛార్జీలు. వెబ్సైట్లో ఎనర్జీ ఛార్జెస్ క్యాల్కులేటర్. ఇది మంచి నిర్ణయమే. విద్యుత్ బిల్లులు ఆలస్యమైతే యూనిట్ పెరిగి స్లాబ్ మారిపోతుందని, దానివల్ల బిల్లులు ఎక్కువ వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటికి చెక్ పెడుతూ విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ఇకపై కరెంటు బిల్లులు ఆలస్యమైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులు లేట్ అయినా కేవలం ఆ నెల రోజుల్లో వాడిన విద్యుత్ మాత్రమే బిల్లు అందించేందుకు సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది మంచిగా ఉంది. ఎందుకంటే 2 రోజులు గతంలో ఒక 2-3 రోజులు పెడితే స్లాబ్ పెరిగిపోతుండే, కానీ 200 వచ్చేది 400 వస్తుండే. ఇంకొకటి జుడాల సమ్మె విరమణ. ప్రభుత్వంతో చర్చలు సఫలం. డాక్టర్ల డిమాండ్కు సర్కారు గ్రీన్ సిగ్నల్. జుడాల సమస్యల పరిష్కారానికి 11 రోజుల్లో 600 కోట్లు విడుదల. మీడియాతో మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చలు సఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. గురువారం నుంచి విధులకు హాజరు కానున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జుడాల జూనియర్ డాక్టర్ల సౌకర్యాల కోసం 11 రోజుల్లో 600 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. ఆ సంతోషం. ఇది కూడా తాత్కాలిక సర్దుమానింది. తాత్కాలికంగా వాళ్ళు 8 డిమాండ్లు పెడితే 6 ఒప్పుకున్నారు. మరి అది కూడా ఒక 2 జీవోలు వచ్చినట్టున్నాయి, మిగతాయి రాలేదు. మరి వాళ్ళకైతే న్యాయం చేయాలి. వాళ్ళేమో గొంతమ్మ కోరకలేదు. ఒక చిన్న స్టైపెండ్ పెంచుతుండ్రు, ల్యాబ్కు సంబంధించిన ఎక్విప్మెంటు, పేషెంట్స్కి అవసరం వచ్చేటి అడుగుతున్నారు. వాళ్ళు కూడా చక్కగా పనిచేయాలి. జూనియర్ డాక్టర్ చేస్తున్నాం, చిత్తశుద్ధితో మంచిగా రోగులను కాపాడాలి.